ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే సుధీర్ సార్. నమస్తే. సార్, చాలామంది పేరెంట్స్ పిల్లలు ఏం మాట్లాడినా పెద్దగా బాధపడారు సార్. ఏం మాట్లాడినా ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటారు చాలా ఆనందంగా. కానీ ఒకే ఒక్క విషయంలో వాళ్ళకి చాలా బాధగా ఉండేది ఏంటంటే, ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతికి వస్తూ ఉంటాయో, ఎస్పెషల్లీ ఎప్పుడైతే మ్యారేజెస్ అయిపోయి ఇంకొకరు వాళ్ళ లైఫ్లో యాడ్ అవుతూ ఉంటారో, ఏదైనా ఒక చిన్న సందర్భంలో ఒక మాట మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేదా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం పేరెంట్స్కి వచ్చినప్పుడు, పిల్లలు టక్కుమని అనే మాట, మీరు మా కోసం ఏం చేశారు అనే వర్డ్ అందరం మాట్లాడుతూనే ఉంటాం. అసలంటే దాని అర్థం ఏంటి? పేరెంట్స్ అసలు మన కోసం ఏం చేశారన్న దానికి ఆ క్వశ్చన్ మార్క్కి అసలు ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటాము. పేరెంట్స్కి కూడా చాలా హట్టింగ్గా ఉంటుంది సార్. వాళ్ళు బయటికి చెప్పుకోరు, కానీ వాళ్ళ మనసులో తొలుస్తూ ఉంటుంది. అలా అన్నాడేంటి, అలా అందేంటి, నా పిల్లలు ఇలా అన్నారేంటి, ఇలా మాట్లాడారేంటి అని పాపం తెలియకుండా వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. పేరెంట్స్కి అది చాలా పెద్ద పెయిన్. మదన పడుతున్నారని చెప్పడం కంటే ఇంకో విషయం చెప్తాను నేను. పైన మామూలుగా పాత సినిమాలో చెప్తారు, నరకం అంటే ఏంటంటే నూనె బాండలు పెట్టి దాంట్లో నూనె వేసి మనిషిని దాంట్లో కాలుస్తారు, లేకుంటే సూదులు తీసుకొని లేకుంటే గుణపాలు తీసుకొని గుండెల్లో గుచ్చి పెయిన్ ఇస్తారని చెప్పి అంటారు. నాకు తెలిసి అటువంటి బాధ వాళ్ళ గుండెల్లో ఉంటుంది. అది మదన పడ్డం అనేది చాలా చిన్న టర్మ్. నాకు తెలిసి అత్యంత నరకమైన సందర్భం ఏదైనా ఉంటే, తను అన్ని రోజుల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొడుకు కానీ కూతురు కానీ ఆవేశంలో నోరు జారి లేదా గుండెల్లో ఉండే మాటని బయటికి తీసుకొని వచ్చి, నువ్వేం చేసావు నా కోసం, నువ్వు మహా అయితే కన్నావు, అంతకంటే నువ్వేం చేసావు అని అన్న డైలాగ్కి ఆ రోజే ఆ తల్లి తండ్రి ఎందుకురా ఈ బతుకుతున్నాను ఇలా అడిగారంటే ఇంకని చెప్పి, ఇంకా నాకు తెలిసి వాళ్ళ గుండె అక్కడ ఆ ఒక్క నిమిషం ఆగిపోతుంది చెప్పాలంటే. అంత నరకం అది. చూసే వాళ్ళందరికీ ఎప్పుడోకప్పుడు సందర్భంలో చాలామంది ఏం చేసావంటే ఆ డైలాగ్ వస్తుందంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది దేని గురించి తెలుసా? మనీని ఒక క్వాంటిటీలో చూస్తుండే బట్టి వాళ్ళకి ఆలోచన వస్తుంది, నాకు తెలిసినంతవరకు మనీ అనే ఫ్యాక్టర్. కానీ ఈరోజు ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా. అదేంటంటే, మీరు ఆ క్వశ్చన్ అడిగే ముందు ఫస్ట్ నేను ఎవరండి చెప్పడానికి, ఇక్కడ కూర్చొని మా షోలో మేము చెప్పేదానికంటే ఫస్ట్ ఒక విషయం మీరే చూశారు, మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా పెంచారు మీకు తెలుసు కాబట్టి ఒక చిన్న విషయమే. ఒక పెన్ను పేపర్ తీసుకొని, అంటే కొద్దిగా ఫూలిష్గా ఉంటుంది కానీ కొద్దిగా ఆలోచించేయండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏమేం చేశారని మీరు అనుకుంటున్నారు రాయండి, ఏమేం చేశారో మీరు అనుకుంటారు రాయండి. తర్వాత మేము చెప్పినప్పుడు లాస్ట్ ఎండింగ్ చూసి తర్వాత మళ్ళీ మీరు రీఫ్రేమ్ చేసి మార్చి రాయండి. ఫస్ట్ మాత్రం ఈ వీడియోని ఒక్క సెకండ్ పాజ్ తీసుకొనినా, వాళ్ళు మీకోసం అంటే వాళ్ళు మళ్ళీ అంటారు కదా, నేను మీకోసం ఇన్ని చేశాను, వాళ్ళు ఏమేం చేశారని మీరు అనుకున్నారు ఫస్ట్ రాయండి. దాని తర్వాత ఈ డిస్కషన్ తర్వాత, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏమన్నా మార్చాలి యాడ్ చేయాలంటే రాయండి. మ్యామ్, ఫస్ట్ దానికంటే ముందు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి పడే ప్రసవ వేదన మనందరికీ తెలుసు. చచ్చిపోయి మళ్ళీ పుడుతుంది తల్లి చెప్పాలంటే. ఆ ఒక్క క్షణం కనుక వీడి కోసం నేను ఎందుకులో ఇంత కష్టపడ్డామని ఆ రోజు తల్లి కనుక అనుకోనుంటే వాడనేవాడే భూమి మీదకి రాడు. జనమే ఉండొచ్చు. నాకు తెలిసి భగవంతుని సృష్టిలో లేదా ఈ భూప్రపంచంలో కనిపెట్టిన ఎన్నో ఇన్నోవేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంటే గివింగ్ ఎ సోల్, గివింగ్ ఎ లైఫ్ టు ఎ బేబీ. ఆ టైంలో వీడు అడిగిన ప్రశ్న గుర్తొచ్చి దానికి ముందే తల్లి కనుక అనుకున్నట్టు వీడికి జన్మ ఇచ్చి ఉండేది. ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగే రైట్ ఏ కొడుక్కి కూతురికి అసలు లేనే లేదు. ఒకవేళ ఎంత నరకంగా తల్లిదండ్రులు చూసుకున్నా ఆ క్వశ్చన్ అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే అన్నిటికంటే కొన్ని లక్షల కోట్ల ధన రూపం, వస్తు రూపం, వేరే విషయాలన్నీ కంపేర్ చేసుకుంటే దేంతో చేయలేంది. ఫస్ట్ నువ్వనేవాడు భూమి మీదకి రావడానికి కారణం ఆ తల్లి ఆ తండ్రి. అలా అడిగావంటే నీ జన్మని నువ్వే క్వశ్చన్ చేసుకున్నట్టు, ఫస్ట్ నీ పుట్టుకని నువ్వే క్వశ్చన్ చేసుకున్నట్టు. ఫస్ట్ అలా అడిగే రైట్ లేదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, అసలు ఏమేమి ఇచ్చారు మా అమ్మ నాన్నంటే, ఫస్ట్ ఇచ్చింది ఏం తెలుసా? పెళ్ళికి ముందు ఒక అబ్బాయి అమ్మాయిగా ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని కళలు ఉంటాయి. పెళ్ళి అయ్యాక భార్యాభర్తలుగా ఉంటారు. మనం పుట్టాక అంటే ఒక పిల్లాడు ఏదైతే అడిగాడు కదా, ఇది చాలా కౌన్సిలింగ్స్లో కూడా చాలామంది వచ్చి బాధపడుతుంటారు. మా అబ్బాయి ఇలా అడిగాడు సార్, ఏం చేయాలి అర్థం కాదు, వాడి కోసం నేను బతుకుతున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. ఫస్ట్ మనం పుట్టిన తర్వాత ఇద్దరిని వేరు చేస్తాం. అప్పటిదాకా పెళ్ళై భార్యాభర్తలుగా ఉండి వాళ్ళిద్దరు ప్రేమను పంచుకుంటూ ఉంటుంటే, ఒక్కసారి పిల్లాడు పుట్టాక, పాప కానీ పిల్లలు పుట్టాక వాళ్ళిద్దరు విడిపోయి వాళ్ళిద్దరు ప్రేమను తీసుకొని పిల్లలకి ఇస్తారు. ఫస్ట్ మనం పుట్టి వాళ్ళని వేరు చేస్తున్నాం. హానెస్ట్ చెప్పాలంటే ఇది ట్రూ. అప్పటిదాకా వాళ్ళేంటి, మా వైఫ్ మా హస్బెండ్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఉంటుంది. కానీ పిల్లలు వచ్చాక వాళ్ళిద్దరు బాండింగ్ కాస్త మనకిస్తూ ఉంటారు. ఫస్ట్ సాక్రిఫైస్ నాకు తెలుసు అది.
వాళ్ళిద్దరు లవ్ని నీకోసం సాక్రిఫైస్ చేశారు. సెకండ్ సాక్రిఫైస్ అన్నిటికంటే ముఖ్యం టైం. కొన్ని లక్షల కోట్లు పోసిన కొన్నైంది టైం. చిన్నప్పటి నుంచి ఆ టైం ఎలా ఇచ్చారు తెలుసా? టైం అంటే ఏదో నువ్వు తిరుగుతుంటే నేను వెనకాల తిరిగినట్టు కాదు. తల్లి పాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అర్ధరాత్రి లేచినా కూడా నా పిల్లాడికి నేను టైం ఇవ్వాలని చెప్పి తన ప్రాణాన్ని తన నిద్రని పక్కన పెట్టి సాక్రిఫైస్లు అనేవి ఫస్ట్ నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క విషయంలో తను కానీ తండ్రి కానీ సాక్రిఫైస్ చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. బిడ్డ అర్ధరాత్రి 1 గంటకు లేసినా 3 గంటలకు లేసినా నిద్ర అనే విషయాన్ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఆ తల్లి ఆ రోజు ఎన్ని పెయిన్లు ఉన్నా అన్ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఆ తర్వాత అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితి, ఒక కొడుకు ఈ క్వశ్చన్ అడిగినా, ఒక కూతురు ఈ క్వశ్చన్ అడిగినా కూడా మనం మామూలుగా బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే బాత్రూమ్ చూడంగానే మన మైండ్ సెట్, బేసిక్ హ్యూమన్ మైండ్ సెట్ అంటే బాత్రూమ్ అనగానే వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒక్క తల్లి మాత్రమే, తండ్రి మాత్రమే ఏ సందర్భం ఉన్నా ఆఖరికి వాళ్ళు భోజనం చేస్తున్నా కూడా నేను వస్తానని చెప్పి భోజనాన్ని పక్కన పెట్టి నా కొడుకే నాకు ఇంపార్టెంట్, నా కూతురే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ టైంలో పిల్లల కోసం ఆ క్షణం రావడం అంతకంటే గొప్ప విషయం నీకేమి ఇచ్చారు చెప్పండి. కాకుంటే ఇప్పుడు మైండ్ సెట్ ఏంటంటే నాకు మనీ పరంగా వీళ్ళు నాకు ఒక కారు కొనిలేదు, వీళ్ళు నాకు ఇది కొనిలేదు, వీళ్ళు నన్ను అని చెప్పి నాకు ఇంత ఆస్తి ఇవ్వలేదు. డబ్బుతో మీరు కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో మీరు కొనలేనిది ఏదన్నా ఉంటే ఆ తల్లి తండ్రి యొక్క ప్రేమ మాత్రం. చాలామంది ఏమంటారంటే అది ఎప్పుడు వస్తుంది ఈ క్వశ్చన్ తెలుసా? ఈ క్వశ్చన్ ఈ మధ్య ఎప్పుడు వస్తుందంటే ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినప్పుడు వస్తుంది. ఏం అంతకుముందు రావచ్చు కదా. అంతకుముందు వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేరు కాబట్టి ఆ టైంలో అమ్మ కావాలి, నాన్న కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, చదువుకునేదానికి కెరియర్ కావాలి, అన్నీ ఉండాలి. ఎప్పుడైతే కొద్దిగా రెక్కలు రాగానే నాకని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఇదంతా మనం అమ్మ విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. తను మనకిష్టమైన వంటకం తనకు రాకపోయినా నేర్చుకొని మన కోసం సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని, అటు హస్బెండ్కి ఏమి ఇష్టం వచ్చింది అది ఎప్పుడు చేయాలి, కానీ కొడుకో కూతురుకో ఏది ఇష్టమో అది మాత్రమే చేసింది. అక్కడ హస్బెండ్ని కూడా పక్కన పెట్టి పిల్లలే నా ప్రపంచం అని చెప్పి నీ కోసం హస్బెండ్ని కూడా సాక్రిఫైస్ చేసిన గొప్ప వ్యక్తి మీ మదర్. ఇంకెంతకంటే ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఈరోజు ఈ స్థాయిలో నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఉతుక్కోవడం నీకు తెలియదు. ఈ మధ్య వాషింగ్ మిషన్ తలకాయ అంటున్నారు, కానీ ఆ వాషింగ్ మిషన్లో ఉతికిన తర్వాత కూడా ఆరేయాల్సింది మదరే. దాన్ని మళ్ళీ ఇస్త్రీ చేసి నా కొడుక్కి కూతురికి ఏం కావాలని చెప్పి తన ఒంటి మీద ఉండే చీర బాగుందో లేదు తెలియదు, కానీ తన పిల్లల డ్రెస్సులు బాగుండాలని చెప్పి ఏ డ్రెస్సులు ఎప్పుడు ఫ్యాషన్గా ఎంత బాగున్నాయని చెప్పి కనుక్కొని అది 10 మంది దగ్గర తెలుసుకొని 10 మంది విషయాలు చూసి ఎంత బాగుంటే నా కొడుక్కో నా కూతురికో బాగుంటాయని ఆలోచించి నీ కోసం ఆ అటెన్షన్ని మొత్తం 200% తన జీవితం అనే ఎరాని పక్కన పెట్టి తన 25 ఏళ్ల జీవితాన్ని పక్కన పెట్టి 75 ఏళ్ల జీవితం కోసం ఆలోచించకుండా కేవలం నీ జీవితం గురించి, నీ 100 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించింది నీ తల్లి. ఆ తల్లిని పట్టుకొని నువ్వేం చేసావంటే ఇవన్నీ నీకు కనపడవు. ఆ తల్లి నాకు క్వశ్చన్ అడిగిన రోజే తల్లి చనిపోద్దా లేదు తెలియదు, కానీ అడిగి ఒక కొడుగ్గా కూతురుగా నువ్వు చచ్చిపోయినట్టు. ఫస్ట్ పాయింట్. రెండోది, సార్ ఇక్కడ తల్లి మాత్రమే నాకు కాదండి, ఇంకో పాత్ర కూడా ఉంది కదా. ఒక తండ్రి పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసి రెడ్ కార్పెట్ మీద నడవాలి, రెడ్ కార్పెట్లో ఉండాలని చెప్పి చాలామంది ఫ్యాంటసీస్ ఉన్నాయి. అవును. కానీ ఒక తండ్రి ఏం చేస్తారంటే నా కొడుకు పాదాలకు కానీ నా కూతురు పాదాలకు కానీ ఏం జరగకూడదని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే కూడా ఎక్కడైనా ఇక్కడ బాధగా ఉంటుందని చెప్పి నెత్తినెక్కించుకొని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ కోసం చేయగలిగిన సత్తా ఆ లెజెండ్ ఎవరన్నా ఉంటే ఆ తండ్రి. తనేం చేస్తాడు, లోపల షర్ట్ బాగుంటుందని అందరూ అనుకుంటారు, కానీ బనీనికి ఎన్ని బొక్కలున్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయో అలా కవర్ చేస్తూ షర్ట్ మాత్రం బాగా వేసుకొని ప్రపంచానికి నేను బాగున్నాను అని చెప్పి గుండెల్లోని బాధలన్నీ కప్పేసుకొని అది కొడుక్కి కూతురికి తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ బాధపడతారని తెలిసి ఆర్థికంగా కానీ లేకుంటే ఎమోషనల్ పరంగా కానీ ఏది వాళ్ళకి తెలియకూడదని చెప్పి టైంకి అస్సలు ఎంత బ్యాలెన్స్డ్ అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటుంటాం. వాడికి నిజంగా ఆ అడిగిన అబ్బాయి కానీ కూతురు కానీ వాళ్ళు ఎప్పుడైనా అడిగారు నన్ను ప్రైవేట్ స్కూల్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించండి, నన్ను మంచిగా ఇంత బాగా చేయించండి, నాకు మంచి జీన్స్ ప్యాంట్ ఇలా కొనిచ్చండి, ఎప్పుడు అడగరు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, నా కొడుక్కి బెస్ట్ ఏమి ఇవ్వాలి, నా కూతురికి బెస్ట్ ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చదివే స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో పడేస్తే ఈ పాటికి 50,000 లెక్కన ఫీజు మాట్లాడుకున్న వాళ్ళంతా చిట్ ఫండ్లో వేసుకొని నాకు కావాలి కదా రిటైర్మెంట్ నేను చూసుకుంటే బాగుంటుంది కదా, వీళ్ళు నన్ను చూస్తారు లేదని చెప్పి ఆలోచించుకొని ఉంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచించింది తెలుసా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా నా పిల్లలు నాకు కావాలి, నాకు అసలు ఏం ప్రపంచం లేకపోయినా పర్లేదని చెప్పి మొత్తం పక్కన పెట్టి ఫస్ట్ మీరు తర్వాత వైఫ్ని చూసుకుంటూ తననేవాడే లేకుండా. అందుకే తనికెళ్ళ భరణి గారు ఒక పాట అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఇద్దరూ సమానమైన నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పి ఆ పాటలో రాసిన ప్రతి లిరిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు రాశారంటే ఆ రోజు ఆ తండ్రి తన జీవితాన్ని, తన 25 ఏళ్ళ చదువుకున్న నాలెడ్జ్ అంతా, తన ఫ్యాంటసీ డ్రీమ్స్ అన్నీ పక్కన పెట్టి పిల్లల కోసంగా తన టైం, అటెన్షన్, సాక్రిఫైసెస్, రిలేషన్షిప్స్, సోషల్ లైఫ్ అన్నీ వదిలేశాడు.
అదే తండ్రి రోజు నేను హ్యాపీగా పబ్బులకి వెళ్తాను, నేను లైఫ్లో ఎంజాయ్ చేస్తాను అనుకుంటే ఈ పాటికి మీ కుటుంబాలంతా రోడ్డు మీదకి ఉండేది. కానీ అవన్నీ పక్కన పెట్టి నీ కోసం ఇవన్నీ చేశారు కాబట్టి ఆ తల్లి తండ్రి ఈరోజు మీకు అంతకంటే నాకు తెలిసి మీరు ఈ జనరేషన్ అంతా నాకు ఏ ఫోన్ కొనిచ్చాడు, నాకు ఏ బండి కొనిచ్చాడు, నాకు ఏ ఇల్లు ఇచ్చాడు, నాకు ఎంత ఆస్తి ఇచ్చాడు, నాకు ఎంత బంగారం పెట్టారు అని వస్తు రూపంలో మీరు మాట్లాడుతుంటే వస్తువులతో కాదు, డబ్బులతో కాదు, కొనలేని కొన్ని విషయాల్ని వాళ్ళు ఎప్పుడో మీకు ఇచ్చారు. అవన్నీ కొలతేసుకుంటే మీ జీవితాంతం పనిచేసిన వాళ్ళకి చేయలేరు. అందుకే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాను, మీరు తప్పు అనుకోండి, ఏమని అనుకోండి. ఎవడైతే అంతా అయిపోయిన తర్వాత ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఇప్పుడు వాళ్ళతో నాకేం పని అనుకున్న ప్రతి ఒక్కడికి, ఆ బాధ కలిగించిన ప్రతి ఒక్కరికి, మీ అమ్మ నాన్న మిమ్మల్ని 18 ఏళ్ళు పెంచారు కదా, 20 ఏళ్ళు పెంచారు కదా, ఒక డీల్ మాట్లాడుకోండి. మీ బతుకు వీలైతే వాళ్ళని ఒక 20 ఏళ్ళు పెంచి చూడండి. 20 ఏళ్ళు ఆఫర్ ఇస్తున్నాం, కానీ కండిషన్ నెంబర్ 1, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు క్లీన్ చేయాలి. వాళ్ళు పిలిచినప్పుడు, చిన్నప్పుడు మీరు ఏదైనా విషయం మళ్ళీ అడిగితే 100 సార్లు 1000 సార్లు మళ్ళీ అదే విషయాన్ని రిపీట్ చేసుకొని విసుక్కోకుండా చెప్పారు కదా, అలాగే మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మళ్ళీ ఏదైనా అడిగితే మీరు అలాగే సమాధానం చెప్పాలి. అడిగినప్పుడల్లా టైం ఇవ్వాలి, అడిగినప్పుడల్లా అటెన్షన్ ఇవ్వాలి, అడిగినప్పుడల్లా అన్ని విషయాలు సాక్రిఫైసెస్ వాళ్ళ కోసం మీరు చేయగలగాలి. డబ్బు రూపంలో కాదు, ఇవన్నీ క్యారెక్టర్స్, టైం కానీ, అటెన్షన్ కానీ, కైండ్నెస్ కానీ, వాల్యూస్ కానీ, ఇవన్నీ కల్టివేట్ చేస్తూ నీ కోసం ఏదైనా గొడవ జరిగి వచ్చినా కూడా పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి ఆ భరోసా ఇచ్చి అన్ని జాగ్రత్తలు చూసుకొని కుటుంబానికి ఎటువంటి నష్టాలు జరగకుండా, పిల్లలు బాధపడకుండా 20 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లి తండ్రిని కనుక మీరు 20 ఏళ్ళు అదే బాధ లేకుండా మీరు చూసుకోగలిగితే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు ఇదే క్వశ్చన్ అప్పుడు అడగండి, అప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వద్దు. మా కోసం ఏం చేశారంటే అన్నీ కనపడడానికి మనమేమి, ఇక్కడ ఒక టీవీ ఉంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇవి వస్తువులండి. వస్తువులు కనపడతాయి, ఈ విషయాలన్నీ కనపడవు. మైండ్, కామన్ సెన్స్ అని ఎవరికైతే ఉంటుందో వాడైతే అడగలేడు. కామన్ సెన్స్ ఉంటే అడగడు. ఆ కామన్ సెన్స్ అంతా పోయి, విఘ్నత కోల్పోయి, వస్తువుకి విలువనిస్తూ, ఆ డబ్బుకి విలువనిస్తూ, నేను అంబానీ కుటుంబంలో పుట్టింటే బాగుంటుంది, వాళ్ళ అమ్మానన్న వాళ్ళకి ఎంత చేశారు, మీరేం చేశారని చెప్పి అడిగే కాలం వచ్చింది అంటే మాత్రం, అడిగే ఆలోచన వచ్చిందంటే మాత్రం నీ విఘ్నత నువ్వు కోల్పోతున్నట్టే. అందుకని ఓపెన్ ఆఫర్, 20 ఏళ్ళు ఎవరన్నా మీ కొడుకు కూతురు కనుక ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఓ పని చేయండి, నాన్న ఏదో రకంగా నాకు తెలుసో తెలియకో నేను ఇలా పోషించేసాను, అయిపోయింది వదిలేసానన్నా, ఓ పని చేద్దాం, నేను 20 ఏళ్ళు నేను నిన్ను ఎలా చూసుకున్నానో నువ్వు నన్ను అలాగే చూసుకో, నేనేం చేసినా నువ్వు అది చేయాలి. ఫస్ట్ 2 ఏళ్ళు నేను నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను క్లీన్ చేశాను, నువ్వు ఏ టైంలో ఏది అడిగినా ఫస్ట్ 5 ఏళ్ళు నేను రాత్రి నిద్ర డిస్టర్బ్ చేసినా కూడా నేనేం అనకుండా భుజాన్ని వేసుకొని నేను మొత్తం చేశాను. అలాగే రాత్రి 2 గంటలకు నేను డిస్టర్బ్ చేసిన నెక్స్ట్ 5 ఏళ్ళు నువ్వు అంత పోరాడు. ఒకసారి రివర్స్లో ఊహించుకోండి, తెలుస్తుంది సార్ అప్పుడు ఆ పెయిన్ ఏంటో. డబ్బు గురించి ఆలోచిస్తే ఆ విలువలు అర్థం కావండి. ఆ టైము, ఆ రిలేషన్, ఆ సాక్రిఫైసెస్ ఎన్ని వదులుకున్నారని ఒక్కసారి, అమ్మ నేను మీ పెద్ద కొడుకుగా అడుగుతున్నాను, మీ పిల్లలు ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కసారి ఆ పిల్లల్ని మీరు అడగండి, నాన్న నేనేమి ఇవ్వలేదు వదిలేసి, అసలు నువ్వు నేనేమి ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు పక్కన పెట్టు, అసలు నేనేమేమి సాక్రిఫైస్ చేశాను నువ్వు అనుకుంటున్నావు ఒకసారి చెప్పు అని చెప్పి పిల్లల్ని అడగమనండి. సార్ అసలు థాట్స్ కూడా వాళ్ళకి రావు సార్, అసలు చెప్పలేరు కూడా, చెప్పలేదు, వాళ్ళకు ఉంటేనే కదా ఆలోచన. లేదా యాజ్ ఎ పేరెంట్స్గా మీరు రాయండి, మీ పిల్లల కోసం మీరు ఏమేమి సాక్రిఫైస్ చేశారు, మీ పిల్లలకి అసలు ఏమేమి ఇచ్చారు. వాడు అనుకునే ఆ డబ్బుల్లోనో, ఆ వస్తువుల్లోనో, ఆ ముష్టి మొబైల్ ఫోన్లోనో, ఆ ల్యాండ్లోనో, బంగారంలో కాకుండా మీ పిల్లల కోసం మీరేమి ఇచ్చారో ఒకసారి మీరైనా ఆలోచించండి. అప్పుడు అది చూస్తే వాడికి కొద్దిగా సెన్స్ వస్తుంది. మీరు రాసైన వాడికి ఇవ్వండి, తెలుస్తుంది. మేబీ ఆ పరిస్థితులే వచ్చేసి ఉంటాయి సార్. పేరెంట్స్ కూడా ఇంకా ఇప్పటి నుంచి ఏమేమి సాక్రిఫైస్ చేశారు అనేది రాసుకోవాల్సిన స్టేజ్కి తీసుకొచ్చేసారు. అసలు అంటే అదే వస్తువులకు ప్రయారిటీ ఇచ్చా, వీళ్ళందరూ కూడా అలాగే తయారయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సి, అరే ఆ రోజు ఈ టైం అంటే ఇప్పుడు దాన్ని కూడా రివర్స్లో అడుగుతారు వీళ్ళు, దాన్ని కూడా మళ్ళీ వచ్చి నువ్వు కాకపోతే ఏముంది, కన్నావు కదా, పెంచకపోతే ఎవరి కోసం. ఈ డైలాగ్ అయితే నాకు వచ్చే కౌన్సిలింగ్స్లో చాలామంది మదర్స్ ఏడుస్తూ ఉంటే, కన్నావు కదా, ఎందుకు కన్నామని కూడా అడిగే పిల్లలు వచ్చారంటే అసలు వాళ్ళు భూమికి భారమా ఆ తల్లిదండ్రులకు భారమా నాకు అర్థం కావట్లేదు. కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి. అసలు ఆ క్వశ్చన్సే అసలు అడగాలని అసలు ఆ మనసు ఎలా వస్తుంది, అసలు అది అడిగే క్వశ్చనా కాదా అని ఆ ఇంగిత జ్ఞానం, ఇందాక సెన్స్ అని, కామన్ సెన్స్ ఎప్పుడో పోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.